నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రప్ప 3.0 అనేటువంటి ఒక చర్చనీయంగా మారింది. ఎట్లా చూస్తారు? ఏపీ నుంచి తెలంగాణకు సోకింది ఈ రప్ప ఏం చెప్తారు? తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. రైతులంతా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా అక్కడ రుణమాఫీలో కావచ్చు. ఈ 9 రోజులలో రైతులందరికీ రైతు భరోసా 9,000 కోట్లతోటి ఇలా అలా అకౌంట్లో వేస్తే రైతులు సంబరాలు చేసుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ మిగులు బడ్జెట్ను తెలంగాణను అప్పులు చేసి మొత్తం పందికొక్కులకు అమ్మేసి ఏదో ఆంధ్ర సినిమా డైలాగ్ ఒకటి మేమేదో తెర మీదకి రావాలని చెప్పి రప్ప అంటున్నారు. దేనికోసం రప్ప? ఇలా తెలంగాణలో మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన నిర్వహిస్తుంటే మీరు రప్ప అంటున్నారా? ఇలా మీరు ఇయ్యనటువంటి 10 ఏళ్ళు ఇయ్యనటువంటి ఇందిరా మిల్లు ఇచ్చినందుకు రప్పనా? మీరు ఇయ్యనటువంటి 10 ఏళ్ళ ఏది ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ మేము ఇస్తుంటే రప్ప అంటున్నారా? ఇలా రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చిన అభయాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణ మహిళల ఆత్మగౌరవం వేస్తుంటే మీరు రప్ప అంటున్నారా? మీరు సినిమా డైలాగులకే పరిమితమవుతారు. మీరు చేతలకు కాదు, ఏమున్నా మీరు పత్రాలకే పరిమితమయ్యారు. మా ముఖ్యమంత్రి చేతలకు చేసి చూయిస్తుండు. దీనికి మీరు తెలంగాణలో ఒక విధ్వంసం సృష్టించడానికి రప్ప అంటున్నారా? ఆ నల్గొండలో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఆయనకి ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఏ రకంగా తెలంగాణను భయభ్రాంతులు చేయాలి, తెలంగాణలో రైతులు సంబరాలు చేసుకుంటే ఏదో భయభ్రాంతులు సృష్టించి ఏదో హైప్ సృష్టించాలని రప్ప అంటున్నారు. మీ తెలంగాణలో మీకు రప్పనే మీకు జైల్లో దోలాలి. ఏదైతే మీరు రప్ప అంటున్నారో రప్ప జైల్లో తోలితేనే మీకు భాగవతం బయటపడుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కూడా ప్రజాపాలన మీద దృష్టి పెట్టి మీ అసలు దొంగల మీద లంగల మీద మేము పట్టించుకోము. చట్టం ఉంది కాబట్టి చట్టం తను పని చేసుకోబోతుంది. మిమ్మల్ని జైలే అంటే మా ముఖ్యమంత్రికి మా మంత్రికి ఒక్కరోజు టైం పట్టదు. కానీ మేము వాటి తెరుగుపోం. మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మేము ప్రజల పాలన చేస్తాం, రైతులకు పెద్దపీట వేస్తాం, మహిళలకు పెద్దపీట వేస్తాం. ఏకకాలంలో ఒక్క సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ సమస్య ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుపోయి ఇవాళ బలోపేతం చేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ఏదో సినిమా డైలు కొడితే రప్ప అంటే ఏదో తెలంగాణలో అల్జడి సృష్టించాలనుకున్నారు. తప్పకుండా మిమ్మల్ని గమనించే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు ఎన్ని రప్ప అన్నా మీరు ఒక్కొక్కరుగా రప్ప జైలుకు పోవాల్సిన సమయం దగ్గర పడదు కాబట్టి ఆ డైలాగ్ తెలంగాణ వాడుతున్నారు. తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు. ఇలా మా పార్టీ సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకుంటూ ఇలా స్థానిక సంస్థలు వస్తున్నాయి. దాంట్లో మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి స్థానిక సంస్థల కవిత బీసీల కోసం కొట్లాడే తీరును చూస్తే ఏమనిపిస్తుంది? కల్వకుంట్ల కుటుంబానికి రోజొక డ్రామా ఉండాలి. గతంలో కేసీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ తోటి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి 10 ఏళ్ళుగా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వాళ్ళ బావ మంత్రి ఉన్నప్పుడు, వాళ్ళ అన్న మంత్రి ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా బీసీలు ఎందుకు గుర్తురాలే? ఇవాళ అధికారం పోయినాక బీసీలు గుర్తొస్తున్నారు. నీకు అధికారం ఉన్న రోజులు బతుకమ్మ అంటే నేనే తెలంగాణలో బతుకమ్మ తెలియదు, నేనే బతుకమ్మ అని చెప్పి తెలంగాణ జాగృతితోటి బతుకమ్మతోటి కొన్ని రోజులు మీడియాలలో తిరిగినావు. ఇవాళ అధికారం పోయిందని చెప్పి బీసీలను ఏదో హక్కుంటా అని చెప్పి 10 ఏళ్ళు యాదగిరాని బీసీలు ఇవాళ అయితే యాదకొచ్చారు. మరి 10 ఏళ్ళు మేము నాయనే కదా ముఖ్యమంత్రి ఉండు, మరి ఎందుకు బీసీల 42% డిక్లరేషన్ చేయలేకపోయిండు? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి ఒక ఓసీ బిడ్డగా తెలంగాణలో రెడ్డి బిడ్డ అయినా కానీ, రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ఇవాళ బీసీలకు 42% చట్టసభల్లో చట్టం చేసి ఇవాళ గవర్నర్ ఆమోదం పొంది కేంద్రానికి పంపిండు. ఇవాళ నిన్న కూడా మంత్రివర్గంలో మాట్లాడిండు. కోర్టు వ్యవహారం ఉంది కాబట్టి కోర్టు వ్యవహారం తేలగానే తప్పకుండా 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లో ముందుకు పోతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రికి మా ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణలో బీసీ డిక్లరేషన్ చేయగలిగినాం. ఇలా జనగణనలో కులగణన చేస్తున్నారంటే అది తెలంగాణ దేశానికి రోడ్ మోడల్. ఇలా మోడీ గారు కూడా ఇక్కడ తెలంగాణ రోడ్ మోడల్ తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని ఇలా జనగణనలో కులగణన పెట్టింది తప్ప ఎన్నడూ కూడా 11 ఏళ్ళు అధికారులు ఉండి మోడీ గారు కూడా చేయాలని లేలే. ఇవాళ తెలంగాణ దేశాన్ని రోడ్ మోడల్ కాబట్టి ఇవాళ టీఆర్ఎస్లు చేస్తున్నటువంటి ఇవన్నీ దుష్ప్రచారాలు ఈ 10 ఏళ్ళుగా వాళ్ళు సంపాదించిన సంపదతోటి వాళ్ళ పింక్ మీడియా సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వం మీద బురదలనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు తెలివి కళలు అవన్నీ గమనిస్తున్నారు. అందుకే మేము ఇంట్లో కూర్చోబెట్టి ఇంకా 10 ఏళ్ళు కూడా మీరు ఇంటి వరకు ఫామ్ హౌస్ వరకు పరి తప్ప ప్రజలలో మీకు ఆధారం లేదు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని రప్పాలు చేసినా ఇవాళ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఫైనల్గా ఒక మాట, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం చెప్తారు? ప్రభాకర్ రావుది చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి మేడకు ఉచ్చుపించే అవకాశం కనిపిస్తుంది? తప్పకుండా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేసీఆర్ 2వ సారి అధికారం రాగలిగిండు. ఎందుకంటే ఒక నీచుడు భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కానీ ఇక్కడ వ్యవహారంగా ఉన్నటువంటి మాటలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరేం చేస్తారు, వాళ్ళ కదికలు ఏంది, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏందని చెప్పి ఒక దొంగచాటున ఫోన్ ట్యాపింగ్ చేసింది. కాబట్టి తప్పకుండా ఎంత పెద్ద వ్యక్తి అయినా శిక్ష అనుభవించాల్సిందే. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికీ అందరినీ కూడా విచారణ చేస్తూ తప్పకుండా ఫోన్ ట్యాపింగ్లో బాధ్యులందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.
థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం కూడా చివరి దశకు వచ్చింది. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. గత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే అధికారంలోకి వచ్చిందంటూ ప్రభుత్వ విప్పు మరి బీర్లా ఐలయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.